హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ కథలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. 2025 ఐపీఎల్ యాక్షన్ జరిగిన తర్వాత ముంబై టీంలో చాలామంది కొత్త ప్లేయర్స్ వచ్చారు. ముంబై టీం అంతకుముందు చాలా స్ట్రాంగ్గా ఉండేది. మొత్తం 5 కప్పులు కొట్టారు. 2013, 15, 17, 19, 20. చాలా అంటే చెన్నై 5 సార్లు, ముంబై 5 సార్లు కొట్టాయన్నమాట. ఒక్కసారి టీముని చూద్దాం ఫ్రెండ్స్. బ్యాట్స్మెన్లు వచ్చేసి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, రికల్టన్, కృష్ణన్, జాన్ జాకబ్స్, తిలక్ వర్మ. ఓకే, నెక్స్ట్ ఆల్రౌండర్స్ వచ్చేసి నమన్దీర్, విల్ జాక్స్, శాంతనర్, అంగద్ బావా, విఘ్నేష్ పుతూర్, హార్దిక్ పాండ్యా. ఇక బౌలర్స్ చూద్దాం. ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అల్లాహ్ గజన్ఫర్, అశ్వనీ కుమార్, టోప్లే, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, లిజార్డ్ విలియమ్స్, బుమ్రా. ఇందుట్లో మనం 11 మెంబర్స్ అంటే క్రికెట్ జట్టు ఎలా ఉండొచ్చు, వీళ్ళది 11 మంది అనేది ఒకసారి చూద్దాం. బ్యాట్స్మెన్లు వచ్చేసి ఓపెనింగ్ రోహిత్ శర్మ. నేను టైటిల్ పెట్టాను, రోహిత్ శర్మతో ఓపెనింగ్ ఎవరు వస్తారు అని. రోహిత్ శర్మతో ఓపెనింగ్ సరిజోడి ప్రజెంట్ అయితే నిజం చెప్పాలంటే లేదు ఫ్రెండ్స్. వీళ్ళలో సరితూగిన వాళ్ళు అయితే ప్రజెంట్ ఎవరు లేరు. ఎందుకంటే వస్తే రాబిన్ మింజ్ వికెట్ కీపర్ అండ్ ఆల్సో బ్యాట్స్మెన్ ఇతనన్నా రావాలి, లేకపోతే ఆల్రౌండర్ విల్ జాక్స్. మ్యాక్సిమం వీళ్ళిద్దరిలో వచ్చే ఛాన్స్ ఉంది. లేని పక్షంలో కొత్తగా ఎవరినైనా ట్రై చేయొచ్చు, బట్ కానీ వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళు రావచ్చు. ఓపెనింగ్ వీళ్ళిద్దరిలో రోహిత్ శర్మతో పాటు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఓపెన్ చేస్తారు. ఓకే, ప్రజెంట్ మింజ్ అనుకుందాం. రాబిన్ మింజ్, రోహిత్ శర్మ ఓకే వద్దులే, విల్ జాక్స్ అనుకుందామండి. వీళ్ళిద్దరు ఓపెనింగ్ వస్తే సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్ వస్తారు. తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ రాబిన్ మింజ్ అనే అతను వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్ అతను వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నమన్దీర్ కూడా జట్లో ఉండే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి ట్రెంట్ బౌల్ట్, కంపల్సరీ ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, బుమ్రా ప్లస్ స్పిన్నర్ వచ్చేసి శాంతనర్ని తీసుకోవచ్చు. మొత్తం టోటల్గా వచ్చేసి ఈ 11 ప్లేయర్స్. ముంబై టీం బలంగా ఉందా అంటే బ్యాట్స్మెన్లు వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్లే బాగా నమ్మారు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే రిటైన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళ మీదే బర్డెన్ ఎక్కువ పడుతుంది. అసలు అందులో డౌటే లేదు. ఎందుకంటే కొత్తగా మొన్న ఆప్షన్లో తీసుకున్న వాళ్ళు అంతా కొత్త ప్లేయర్లు, అనుభవం లేని ప్లేయర్ని బాగా ప్రోత్సహించింది అనుకోవచ్చు. తీసుకుంది అంటే వాళ్ళు సక్సెస్ అవుతారు ఎవరు అనేది ఎవరని చెప్పలేము అనుకోండి. చూద్దామని ఏం జరిగేదో చూడాలి. వీళ్ళైతే రాబిన్ మింజ్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి వేరే వాళ్ళకైనా అవకాశం ఇవ్వచ్చు. ఎక్కువ శాతం రికల్టన్ అతను కూడా అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు తీసుకోవచ్చు. ఇక విల్ జాక్స్ని మ్యాక్సిమం తీసుకుంటారు, ఆల్రౌండర్ ప్లస్ బ్యాటింగ్ కూడా ఆడతారు కాబట్టి. ఇక హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీగా కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఇక ఫేస్ బౌలింగ్ వచ్చేసి బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వీళ్ళు ముగ్గురు 99% టీంలో ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏదన్నా అవకాశం ఉంటే టోప్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఎలా ఉండొచ్చు ఫ్రెండ్స్ టీం అనేది. ముంబై చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ కప్పు కొట్టి. 4 years అవుతుంది. 2020లో కప్పు కొట్టారు. తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం అంటే 2024లో అయితే అసలు లాస్ట్ స్థానం, ఓన్లీ 14 మ్యాచెస్లో ఓన్లీ 4 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అది కూడా చాలా కష్టపడి గెలుస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో పర్లేదు అనిపించినా సరే బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోతుంది. అదేవిధంగా
అందుకేనేమో ఈసారి ముంబైలో పూర్తిగా బౌలింగ్, ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ పోయినసారి వదిలేశారు, ఈసారి అతన్ని ఖచ్చితంగా తీసుకున్నారు. అలాగే దీపక్ చాహర్, అంటే వాళ్ళ ఖర్చు మొత్తం పెట్టిన దాంట్లో ఆ మిగతా ఖర్చులో మొత్తం బౌలర్స్కే ఎక్కువ పెట్టేశారనమాట. బ్యాట్స్మెన్లకి ఆ బ్యాటింగ్ని వాళ్ళు నమ్మారు, ఓకే బ్యాట్స్మెన్ మనం ఆడగలము అని. కానీ బౌలింగ్కి వచ్చేసి మాత్రం కొంచెం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అయినట్టున్నారు. అందుకే కంపల్సరీగా బౌలింగ్ మీద బాగా ఫోకస్ పెట్టినట్టున్నారు. అందుకే వేలంపాటలో కూడా వీళ్ళని బౌలర్ని ఎక్కువ తీసుకున్నట్లున్నారు ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ముంబై పికప్ అవ్వాలని చూస్తుంది. కానీ నిజం చెప్పాలంటే టీము బ్యాటింగ్ ఇంకొంచెం బలంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కొత్త ప్లేయర్లు, ఓకే చెప్పలేము ఎలా ఆడతారనేది, బట్ కానీ టీం చూడటానికి మాత్రం ఓల్డ్ ప్లేయర్స్ మీదే ఎక్కువ ఫోకస్, బ్యాటింగ్ ఫోకస్ అనేది పెట్టినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.